2025వ సంవత్సరం అక్టోబర్ నెల 12వ రాశి మీనరాశి. ఈ మీనరాశికి మార్చి 30వ తారీఖున ఈ మీనరాశిలో 6 గ్రహాలు పాపగ్రహాలు 5 పాపగ్రహాలు చేరినాయి. 1 శుభగ్రహం చంద్రుడు. ఈ పాపగ్రహాలు ఒక ఇంట్లో చేస్తే ఎట్లా ఉంటుందో మీరు ఆలోచించండి. దుర్మార్గులు, రౌడీలు మనం ఇంట్లో ఉన్నాం, మనని మించిన దుర్మార్గులు మన ఇంట్లోకి వస్తే మనం ఆ ఇంట్లో ఉండగలమా? మనల్ని ఉండనీరు, చంపుతారు. చంపడంలో మామూలుగా కాదు, ముక్కలు ముక్కలుగా నరుగుతారు. దుర్మార్గుల బుద్ధి అట్లాంటిది. అది ఆనందం వాళ్ళకి. ప్రాణం పోయిన తర్వాత కూడా చిన్న చిన్న ముక్కలుగా నరుగుతారట, నవ్వుకుంటారట, సంతోషపడతారట, కేకలు పెడతారట, వికటాట్టహాసం చేస్తాడు. ఆ దుర్మార్గుడి లక్షణం అటువంటిది. అటువంటి పరిస్థితి మీనరాశికి ఉంది. ఈ మీనరాశికి ఏలినాటి శని 2వ భాగం ప్రారంభమైంది. తర్వాత మీనంలో, కుంభంలో ఉన్న లక్షణం కూడా చూపిస్తున్నాడు శని. కాబట్టి మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా జాతకం చూపించుకోవడం చాలా అవసరం. వీళ్ళు దసరా 10 రోజులు కూడా అమ్మవారికి పూజ చేయించుకోండి, ఈశ్వరాభిషేకం చేయించుకోండి. మీకు అన్ని విధాలా బాగుంటుంది. మీరు చేసే వృత్తి ఏదైతే ఉందో జాగ్రత్తగా చేసుకోండి. దీంట్లో ఆదాయం తక్కువైంది, కొత్తది ఏదైనా చేద్దామనే ఆలోచన పెట్టుకోబాకండి. అట్లాంటివి చేస్తే మీరు చాలా నష్టపడతారు. వీళ్ళకి మళ్ళీ పట్టాల మించి తప్పిన బండి పట్టాల మీదకి రావాలంటే దాని అంతటా అది రాలేదు. మరి ట్రైన్లో ఏవో ఉంటే కానీ మళ్ళీ పట్టాల మీదకి ఆ రైలు ఎక్కలేదు. అట్లాగే మీకున్న పరిస్థితి ఏమిటంటే రైలు పట్టాల నుంచి తప్పిన రైలు బండి లాంటి పరిస్థితి మీది. దీన్ని ఎవరో వచ్చి బాగు చేయటం కాదు, మీకు మీరే బాగు చేసుకోవాలి అనుకుంటే దైవాన్ని నమ్మాలి, భగవంతుడిని ప్రార్థించాలి. ఎన్నో తప్పులు చేసి ఉంటాము. అన్ని తప్పులకు కూడా ఉరస శిరస దృష్ట్యా మనస వచస తథా కరాభ్యాం కర్ణాభ్యాం సాష్టాంగ ఉచ్యతే. సాష్టాంగ నమస్కారం అన్నారు. ఈ సాష్టాంగ నమస్కారం మనం చేయట్లేదు. కానీ కత్తి తీసుకొని పొడవటానికి వచ్చిన వాళ్ళు కూడా, అయ్యా నన్ను వదిలిపెట్టయ్యా, నా పిల్లలు ఉన్నారయ్యా, అందరూ అన్యాయం అయిపోతారయ్యా, నీకు దండం పెడతానయ్యా అని 2 చేతులు ఎత్తి దండం పెట్టి వాడు కాళ్ళు పట్టుకుంటే ఓ దెబ్బ కొట్టి వెళ్ళిపోతాడు కానీ పొడవడం. ఎటువంటి దుర్మార్గుడికైనా మన యొక్క మంచితనం మనకు బాగా ఉపయోగపడుతుంది. మంచితనంగా చెడు టైంలో మంచితనంగా బతకాలి. మంచితనంగా బతకడం కోసమే ఇట్లాంటి చెడు టైములు వస్తాయి. బాగా ఉన్నంతకాలం, బాగా సంపాదించినంతకాలం, ఎదురు లేకుండా బాగా బతుకుతున్నంతకాలం నా అంత వాళ్ళు లేడు, నాకంటే గొప్పవాళ్ళు లేడు, నాకంటే ఇంకెవడు పనికిరాడు, నేనే గొప్పవాడిని అనే అహంకారంతో చేయడాని పనులు చేస్తారు. ఆ చేయడాని పనులకి పాపం అనుభవించడానికై ఇట్లాంటి చెడు టైం వస్తుంది. ఈ టైంలో జరిగినవన్నీ గుర్తుపెట్టుకుంటే మంచి టైంలో అయ్యా బలానా టైంలో ఇబ్బంది పడ్డాను అని గుర్తుపెట్టుకుంటే అట్లాంటి చెడు పని ఎవడో చేయడు. కాబట్టి ఈ మీనరాశి పరిస్థితి పూర్తిగా బాగాలేదు. కాబట్టి డేట్ ఆఫ్ బర్త్ ద్వారా జాతకం చూపించుకోండి, మీకు ఎన్ని విధాలా కలిసి వస్తుంది. ప్రతి రాశి వాళ్ళకి, ప్రతి వ్యక్తికి, ప్రతి జీవరాశికి ఇప్పుడు చాలా కష్టం వచ్చింది. కుక్కలు ఉన్నాయండి, అవి బజార్లో ఉంటాయి, ఎవరన్నా పెట్టిన తిని పడి ఉంటాయి. ఈ వరదలకి అవి కూడా బతకలేకుండా పోయినాయి. జీవరాశుల్లో తేళ్ళు ఉన్నాయి, పాములు ఉన్నాయి. అసలు చెప్పాలి అంటే భూమి లోపల 21 లక్షల జీవరాశులు ఉన్నాయి, భూమి పైన 21 లక్షల జీవరాశులు ఉన్నాయి, ఆకాశంలో 21 లక్షల జీవరాశులు ఉన్నాయి, సముద్రంలో 21 లక్షల జీవరాశులు. భూమి లోపల, భూమి పైన, ఆకాశంలో, సముద్రంలో ఈ 4 రకాలు 21 84 లక్షల జీవరాశులు. ఈ 84 లక్షల జీవరాశులు కూడా ఇవాళ బాధపడని జీవరాశి అంటూ ఏదీ లేదు. ఇంత కష్టం ఎందుకు వచ్చింది? ఎవరికి వాళ్ళు బాధలు వచ్చినాయి.
ఏ రకంగా బయటపడతాం? రోజు కూలికి పోయేవాడికి 2 నెలల నుంచే వర్షాలు. కూలి పని చేసుకుంటానికి లేదు. ఏ పని చేసుకుంటానికైనా ఇబ్బందే. ఎక్కడికి పోవటానికైనా ఇబ్బందే. మరి ఏమీ జరగట్లేదు. దాదాపుగా ఏ వృత్తి చేసేవాళ్ళకైనా వాళ్ళకు ఎప్పుడు వచ్చేదానికంటే 1/4 కూడా రావడం చాలా కష్టమైపోయింది. కొంతమందికి అసలు ఆదాయమే లేదు, తినడానికి తిండి లేదు, పస్తులు పడుకునే పరిస్థితి వచ్చింది. నీళ్లలో మునిగిపోయి, నీళ్లలో కొట్టుకుపోయి, వరదల వల్ల చచ్చిపోయి ఎన్నో బాధలు పడ్డారు. ఇన్ని బాధలు ఎందుకు వచ్చినాయి? నువ్వు చేశానా, నేను చేశానా, ఎవరు చేశారు అని ఆలోచించుకోవాలి. ఇదంతా చేసింది మనమే. నీరు పళ్ళ మెరుగు, నిజము దేవుడు ఎరుగు అన్నారు. పళ్ళల్లో ఇల్లు కట్టావండి, నీళ్ళు పోకుండా ఆపావు. ఆ నీళ్లు బ్లాక్ అయిపోయినాయా? నీరు పళ్ళ మెరుగు, నిజము దేవుడు ఎరుగు. నువ్వు నిజం చెబితే మాత్రం నువ్వు నిజం చెప్పావో అబద్ధం చెప్పావో దేవుడికి తెలుసు. అబద్ధం చెబితే దేవుడు స్వీకరించాడు, నిజం చెబితే దేవుడు స్వీకరిస్తాడు. ఇది ఎందుకు ఇట్లా వచ్చింది, ఎందుకు ఇట్లా వచ్చింది అనే దాన్ని కొంచెం 2 ముక్కల్లో చెబుతాను, ఆలకించండి. కుక్కలు ఉన్నాయి, బరగొడ్లు ఉన్నాయి, రకరకాలైన జీవరాశులు ఉన్నాయి. వాటికి సంభోగం చేయటానికి, సంతానం ఉత్పత్తి కలగటానికి దానికి కొంత టైం ఇచ్చారు. ఆ టైంలోనే ఆ జీవరాశులు కలుస్తున్నాయి. మిగతా టైంలో ఆ జీవరాశులు ఆడ జీవరాశికి మగ జీవరాశి ఆడ జీవరాశి జోలికి పోవటం లేదు. మనం చూస్తున్నాం. చిత్తకార్తెల్లో కుక్కలు అంటారు. ఇట్లా ఉంటుంటే చిత్తకార్తె కుక్కల కంటే మనం ఘోరమైపోయినాము. మిమ్మల్ని ఎవరిని అంటలే, అందరూ, నేనే కాదు నా పిల్లలు కూడా కావచ్చు, అందరూ ఇట్లా తయారైపోయినారు. ఏమిటి? ఎప్పుడు కూడా వివాహ వ్యవస్థ చిన్న భిన్నమైపోయింది. వివాహం పెద్దల సాంప్రదాయం ప్రకారం జరగటం లేదు. ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు చేసుకుంటున్నారు. చీడా పెళ్ళయిన తర్వాత భార్యను చుట్టం లేదు, తల్లిదండ్రులకు అన్నం పెట్టడం లేదు, తల్లిదండ్రులు వెళ్ళగొడుతున్నారు, కొన్ని చోట్ల వృద్ధాశ్రమంలో చేరుస్తున్నారు. బాగా చదువుకొని ఉద్యోగం చేస్తూ విదేశాల్లో ఉండేవాళ్ళు తల్లిదండ్రులు చచ్చిపోతే వచ్చి అంత్యక్రియలు చేయడానికి కూడా మాకు ఖాళీ లేదు, మేము రాము, ఎవరన్నా చేయండి, వీడియోలో చూస్తూ ఉంటున్నారు. నిన్ను కని పెంచి పెద్ద చేసి సర్వస్వం ధారబోసి విద్య బుద్ధులు చెప్పించిన తల్లిదండ్రుల్ని నువ్వు చుట్టలేదు. సరే, పెళ్లి చేసుకున్న తర్వాత భార్యతో కూడా నీవు సక్రమంగా పిల్లలు పుట్టిన తర్వాత కొంతకాలం గడిచిన తర్వాత భార్యను వదిలిపెట్టి పరస్త్రీ వ్యామోహంతో తిరుగుతున్నావు. ఇది చెయ్యతగిన పనా? చెయ్యతగని పనా? చేస్తే మనకేమొస్తుంది, చేయకపోతే ఎట్లా ఉంటాం? ఇటువంటి తప్పుడు పనులు మనం ముందు మానుకోవటం అవసరం. తర్వాత ప్రతి ఇంటికి దైవం ఉన్నాడు. కొంతమంది రాముడిని పూజిస్తారు, కొంతమంది శివుణ్ణి పూజిస్తారు, కొంతమంది విష్ణువుని పూజిస్తారు, కొంతమంది అమ్మవారిని పూజిస్తారు. ఎవరి ఇష్టదైవాన్ని వాళ్ళు పూజిస్తారు. అదే కాకుండా ఇప్పుడు వస్తున్న పరిస్థితి ఏమిటంటే, చదువుకున్నావు దేనికిరా అంటే ఉద్యోగం కోసం, చదువు విజ్ఞానం కోసం కాదు. అజ్ఞానం అంటున్నారు, అజ్ఞానమైన చదువు చదువుతున్నారు, జ్ఞానమైన చదువు చదవటం లేదు. రామాయణం, భారతం, భాగవతం ఇట్లాంటి తొమ్మిది శతకం ఇట్లాంటివి ఉన్నాయి, వేమన శతకం, ఇవన్నీ కూడా జ్ఞానాన్ని ఇచ్చేవి. ఇవి చదవటంలా, ఎవరితో ఎట్లా మెలగాలి తెలియటంలా. ఇట్లా పాపం ఎక్కువైపోయింది. ఈ పాపం ఎట్లా ఉందంటే, చదువుకునే పిల్లలు గర్భవతులై పిల్లల్ని కని చెత్త గుంటల్లో బారేసి పిల్లల్ని, పుట్టిన పిల్లల్ని, ఎంత ఘోరాతి ఘోరమైన పనులు జరుగుతున్నాయి. ఈ ఘోరాతి ఘోరమైన పనుల వల్ల మహాపాపం పెరగటం వల్ల భూదేవత భరించలేక ఇట్లాంటి ఉపద్రవాలు వచ్చినాయి. ఇప్పటికైనా నేను ముందుగా చెప్పా, ఈ సంవత్సరం బాగా ఉపద్రవాలు వస్తాయని చెబితే, ఏమయ్యా జాతకాలు చెప్పమంటే అనవసరమైనవన్నీ చెబుతూ ఉన్నావు అని నన్ను విమర్శించారు. ఇవాళ ప్రపంచం మొత్తం, మన భారతదేశం మొత్తం అమర్నాథ్, హరిద్వార్, హృషికేశ్, కాశీ, ఉత్తరప్రదేశ్, దక్షిణ దేశం మొత్తం జలమయమైపోయి రకరకాలైన బాధలు పడుతున్నాం. ఇప్పటికైనా మనం చేరుకోవాలా?
మనం బాగుండాలా, మనం బతకాలా, మన పిల్ల జల్లా బతకాలా, మన ఇల్లు వాకిళ్ళు ఉండాలా అనే కోరిక ఎవరికైనా ఉంటే మీ ఇష్టదైవాన్ని పూజించండి. తల్లిదండ్రులకు అన్నం పెట్టండి. తల్లిదండ్రులను హింసించబాకండి. పరస్త్రీ వ్యామోహంతో భార్యని బాధ పెట్టబాకండి. ఇవన్నీ మానేసి నీ ఇష్టదైవాన్ని పూజించండి. ఎప్పుడు కూడా జీవితమున సగభాగంబు నిద్దులకే సరిపోవు, మిగిలిన ఆ సగభాగంబు చిత్తశుద్ధి లేకపోవు. అతి నిద్రాలోలుడు తెలివిలేని మూర్ఖుడు పరమార్థం కానలేక నిద్రతో చెడతాడు. 12 గంటలు మెలుగుతూ ఉంటే 12 గంటలు పనిచేస్తున్నావు, 12 గంటలు నిద్రపోతున్నావు. ఈ 12 గంటలు రాత్రిపూట స్త్రీ వ్యామోహంతో ఉంటున్నావు, తెల్లవారు నిద్రలేస్తున్నావు. ప్రశాంతత కావాలి, ఆవేదన ఎక్కువ, బాధలు ఎక్కువ, ఏం చేయాలో అర్థం కావట్లేదు. మరి తన వృత్తిలో ఏమీ సాగటం లేదు, తలకాయ నొప్పి, కోపం ఎక్కువ వస్తుంది, ప్రశాంతత లేకుండా పోయింది. ప్రశాంతత లేకుండా అశాంతి ఎక్కువై శాంతి లేక బాధపడుతూ ఉన్నారు. అందరం శాంతిగా ఉండాలి, అన్ని జీవరాశులు బాగుండాలంటే ఇష్టదైవాన్ని పూజించండి. ఎప్పుడు కూడా ఒక మంత్రం, ఓం నమ శివాయ, ఓం నమో భగవతే నారాయణాయ, ఇట్లా శ్రీరామ రామ రామ, ఇట్లా మంత్రాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా ఖాళీ టైంలో కూర్చొని సెల్ పట్టుకొని చూడటం కాదు కావాల్సింది. సెల్ వచ్చింది ఎందుకయా అంటే చూడరానివన్నీ చూడటానికి. మరి ఫేస్బుక్ ద్వారా పరస్త్రీలు ఎంత అందంగా ఉన్నారో వాళ్ళని చూడటానికి, వాళ్ళకి ఫోన్లు చేయటానికి, వాళ్ళతో మాట్లాడటానికి, దాంతో భ్రష్టు పట్టిపోవటానికి జరుగుతుంది. అవసరమైనంత వరకే ఫోన్ వాడండి, మిగతా టైంలో మీ ఇష్టదైవాన్ని పూజించండి. ఎప్పుడు కూడా భగవంతుడి నామస్మరణ ఎవరైనా సరే ప్రతి వ్యక్తి 2 గంటలు చేయండి. అట్లా చేస్తే మనం ఉపద్రవాల నుంచి బయటపడతాం, అంతా బాగుంటాం. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.